ఇవాళ జరగనున్న తెలంగాణ ఎంసెట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అగ్రి, ఫార్మా, వెటర్నరీ ఎగ్జామ్ జరగనుంది. 141,187 మంది అభ్యర్థులు ఈసారి ఇంజనీరింగ్ పరీక్ష రాస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రం కోడ్ J1 ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. అగ్రికల్చర్ ఎగ్జామ్ 79,061 మంది రాస్తున్నారు. ఇంజనీరింగ్ కోసం 246 కేంద్రాలు, మిగతా పరీక్షల కోసం 154 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది JNTUH. తెలంగాణ ఎంసెట్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి 35,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనపై ఎన్ని విమర్శలు ఉన్నా ఆ రూల్ను తూచా తప్పకుండా పాటించాల్సిందేనంటున్నారు అధికారులు. కాబట్టి విద్యార్థులు షెడ్యూల్ కంటే కనీసం అరగంట ముందే సెంటర్కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ జామ్లు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు అన్నింటినీ లెక్కేసుకుని ఆ మేరకు ప్లాన్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎంసెట్లో అక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాల్ టికెట్తో పాటు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ను కూడా విద్యార్థులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేస్తారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరు ఉధృతం చేస్తోంది టీ కాంగ్రెస్. ఖమ్మం జిల్లా మిర్చి రైతుల అరెస్టు వ్యవహారంతో పాటు ఇతర ముఖ్య సమస్యలపై ఇవాళ గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం అందజేయనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్న రైతులను కేసులు, అరెస్టులతో అణిచివేయాలని చూస్తుందని ఆరోపిస్తారు కాంగ్రెస్ నేతలు. సర్కారు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. హెచ్సిఎల్ కంపెనీ చైర్మన్ శివనాడార్తో సమావేశం కానున్నారు. 5,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా హెచ్సిఎల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 17.86 ఎకరాల భూమి పత్రాలను శివనాడార్కు మంత్రి లోకేష్ అందిస్తారు. మధ్యాహ్నం హెచ్సిఎల్ క్యాంపస్ లో పర్యటిస్తారు లోకేష్. ఈవీఎంల ట్యాంపరింగ్ వివాదంపై ఇవాళ సమాధానం చెప్పబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా రిగ్గింగ్ సాధ్యమేనని కొన్ని పార్టీలు ఆరోపిస్తుండటంతో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలకు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ, ప్రాంతీయ ప్రాంతాలతో భేటీ అవుతుంది ఈసీ. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా అనేక పార్టీలు ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు మొదటి నుంచి ఖండిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలపై ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధమైంది. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కోర్టు ధిక్కార కేసులో జస్టిస్ కర్ణన్ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పు ఇచ్చిన వెంటనే హోటాహోటిన కోల్కతా నుంచి చెన్నై వచ్చిన జస్టిస్ కర్ణన్ అక్కడ స్టేట్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. కోల్కతా నుంచి పోలీసులు వస్తున్నారన్న సమాచారం రావడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. గెస్ట్ హౌస్ బిల్లు కూడా చెల్లించలేదు. ఆ తర్వాత కాళహస్తి, శ్రీశైలంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. బెంగాల్, ఏపీ, తమిళనాడు 3 రాష్ట్రాల పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కర్ణన్ దేశ సరిహద్దులు కూడా దాటి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన ముగిసింది. చికాగో నుంచి చంద్రబాబు ఇండియా బయలుదేరారు. మధ్యాహ్నం 2:30కు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. వారం రోజుల అమెరికా టూర్ విశేషాలను చంద్రబాబు ట్విట్టర్లో పంచుకున్నారు. అమెరికాలో మొత్తం 7,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారని, 15 నగరాల్లో తిరిగి పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారని ట్వీట్ చేశారు. 30కి పైగా సమావేశాలు నిర్వహించి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన 90 మంది సీఈఓలు, అధిపతులను కూడా కలుసుకున్నట్లు ట్వీట్ చేశారు బాబు. విసుగు, విరామం లేకుండా పనిలోనే ఆనందం పొందుతున్నా అన్నారు చంద్రబాబు. షికాగో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు ఆయన. 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. 2029 నాటికి అభివృద్ధిలో అగ్రస్థానంలో ఏపీ ఉండాలన్న విజన్తో పనిచేస్తున్నానన్నారు. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేస్తామని, ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి 145 రూపాయలకే ఇంటర్నెట్, అన్ని ఛానళ్లు, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఆనందం కూడా, హ్యాపీనెస్. డబ్బులు ఎంత సంపాదిస్తే అంత ఆనందం ఉండదు. డబ్బులు వస్తేనే బాధలు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, సంపద కావాలి,
అదే సమయంలో వాల్యూస్ ఉండాలి, ఆనందం ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. అందుకే నేను ఇప్పటి నుంచే హ్యాపీనెస్ గేమింగ్ శ్రీకారం చుట్టాలు అన్నీ చేస్తున్నాను. దేశంలో చాలా దేశాల్లో మొట్టమొదటిసారిగా హ్యాపీనెస్ ని ఒక డిపార్ట్మెంట్ పెట్టాను. నా దగ్గర ఒక డిపార్ట్మెంట్ పెట్టాను హ్యాపీనెస్ కింద. ఆ డిపార్ట్మెంట్ లో కూడా కల్చర్ నెట్ అనుసంధానం చేయాలి. మీరు చూసుంటారు ఇండియన్స్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటారంటే ఫ్యామిలీ లైఫ్. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఏకైక వారసత్వ సంపద కుటుంబం, ఫ్యామిలీ, యునైటెడ్ ఫ్యామిలీ. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటారు. పెళ్లి చేసుకున్న డివోర్స్ లీవ్ కంపల్సరీ. ఇప్పుడు అప్పుడు డివోర్స్లు వస్తున్నాయి, అవి కూడా డిస్కరేజ్ చేయాలి. కలిసి ఉండాలి. దానివల్ల చాలా వరకు హ్యాపీనెస్ ఉంటుంది. అదే మరి పని చేయడం, ఎంజాయ్ చేయాలి. నన్ను ఎవరిని అడిగితే మీరు ఇంత కష్టపడతారు, మీకు విసుగులేదంటే ఎంత పని చేస్తానో అంత ఆనందం ఉంటుంది. పనిలో నేను ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి నాకు విసుగు లేదు, విరామం లేదు. రాత్రి రోజులు పని చేస్తాను. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. కావాలి చేయాలి కాబట్టి పని చేస్తే అక్కడి నుంచి ఫెటిక్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, టైర్డ్ అయిపోతారు, అన్ని సమస్యలు వస్తాయి. రెండవది 2050 ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అప్పుడు అమెరికా కంటే తీపి వేయాలి, ఇంకా ముందే ఉండాల్సిన అవసరం బాధ్యత. న్యూస్. తెలంగాణ ఆవిర్భవించి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంతో పాటు సాధారణ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు భారీ సభకు ప్లాన్ చేస్తోంది టీ కాంగ్రెస్. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రం సీఎం సొంత ప్రాంతం సంగారెడ్డి వేదికగా భారీ సభకు నిర్వహించబోతోంది. రాష్ట్ర ఆవిర్భావోత్సవానికి ఒక రోజు ముందు అంటే జూన్ 1న సంగారెడ్డిలో సభ నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ హాజరయ్యే ఈ సభతో కేసీఆర్ సర్కార్పై దండయాత్రకు సిద్ధమవుతుంది టీపీసీసీ. స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో ఊపు తెచ్చేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ భూసేకరణ చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంపై టీ సర్కార్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 1న తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఢిల్లీకి పంపింది. రాష్ట్రపతి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చట్టం అమలుకు మార్గదర్శకాల ముసాయిదా సిద్ధం చేశారు. కేంద్రం ఈ బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇది వెలువడిన వెంటనే దాన్ని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుంది. దీనికి కొనసాగింపుగానే రూల్స్ ను కూడా విడుదల చేస్తారు. కొత్త భూ చట్టంలో ఒప్పందం ఆధారంగా భూములు సేకరించే అవకాశాలున్నాయి. దాంతో జీవో నెంబర్ 123 నిబంధనలను అనుసరించి భూములను సేకరించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం ముగిసే వరకు హోర్డింగ్లపై నిషేధం విధిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. గతేడాది కురిసిన వర్షాలకు హోర్డింగ్ల మూలంగా భారీ ఆస్తి నష్టం జరిగినా రాజకీయ ఒత్తిళ్లు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల లాబీయింగ్తో మళ్లీ సిటీలో హోర్డింగ్లు విడిచాయి. గత అనుభవాల దృష్ట్యా యాడ్ ఏజెన్సీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని, కమిటీ సిఫార్సులను సీరియస్ గా అమలు చేస్తామని చెప్పుకొస్తోంది జీహెచ్ఎంసీ. రంగారెడ్డి జిల్లా నందిగామ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇండికా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు షాద్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల కర్నూలుకు చెందిన సోమన్నకు యాక్సిడెంట్ అయింది. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకొచ్చారు. నిన్న డిశ్చార్జ్ చేయడంతో సోమన్నతో పాటు కుటుంబ సభ్యులు నర్సమ్మ, గిద్దమ్మ, సోమేష్ అధికారులు ఇంటికి బయలుదేరారు. నందిగామ బైపాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అర్ధరాత్రి కావడం, చీకటిగా ఉండటంతో కారు డ్రైవర్ లారీని గమనించలేదు. ప్రమాద తీవ్రత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైపోయింది. కారులో చిక్కిపోయిన మృతదేహాల్ని కష్టం మీద బయటకు తీశారు. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రి మరో మహిళను బలి తీసుకుంది. వైద్యం వికటించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన మహిళల్లో ఒకరు మరణించారు. సుల్తాన్ బజార్ ఆసుపత్రిలో సెలైన్ బాటిల్లో ఫంగస్ కారణంగా అనారోగ్యం బారిన పడిన 4 మహిళలను ఇటీవల గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో రజిత అనే బాలింత పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆరోగ్యం విషమించి రాత్రి రజిత చనిపోయింది. కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు సంచలనం రేపడంతో దీనిపై గవర్నర్ నరసింహన్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గొర్రెల పెంపకందారుల కోసం బడ్జెట్లోనే 4,000 కోట్ల రూపాయలను కేటాయించామని, రుణాలపై సబ్సిడీని 75% పెంచామన్నారు మంత్రి ఈటెల. కరీంనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గొర్రెల పెంపకందారుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మరోవైపు జిల్లాలో సీసీ కెమెరాల వ్యవస్థను ఆయన ప్రారంభించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు.
బూత్ స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది ఏపీ కాంగ్రెస్. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు అవకాశం కలిగిస్తూ యువ రక్తంతో పార్టీని నింపేందుకు కసరత్తు ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు, ఇతర జిల్లా పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ను ప్రధానమంత్రిని చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కొంతమంది స్వార్థపరులు, పిరికి బంధులు మాత్రమే పార్టీని వీడారన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టడానికే పార్టీ సభ్యత్వాన్ని సాగ్గా చూపించారని ఆరోపించారు. బత్తాయి రైతుల మార్కెట్ కష్టాలు ఇక తీరనున్నాయి. అత్యధికంగా బత్తాయి సాగు చేసే నల్గొండ జిల్లా రైతుల మార్కెటింగ్ సమస్యపై ఫోకస్ పెట్టిన టీకు సర్కార్ జిల్లాలో మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా పట్టణ శివార్లో ఎస్ఎల్బీసీ వద్ద స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. దీన్ని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 16న మంత్రి హరీష్ రావు మార్కెట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మా వాళ్ళు చాలా మంచోళ్ళు, గ్యాంగ్స్టర్ నయంతో ఎలాంటి లింకులు, సంబంధాలు లేవు అంటూ గతంలో తెలంగాణ హోంశాఖ హైకోర్టుకు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు అదే పోలీస్ శాఖలో నయంతో సంబంధాలు ఉన్నాయంటూ ఏకంగా 5గురిపై వేటు వేశారు. మరికొందరిని విచారిస్తున్నారు. దీంతో హోంశాఖ హైకోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిందా అన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఈ కేసులో నయంతో అంటకాగిన 5గురు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించింది. సిఐడి అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, సిసిఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, మీర్ చౌక్ ఏసీపీ మల్లేని శ్రీనివాస్, కొత్తగూడెం సిఐ రాజగోపాల్, సంగారెడ్డి ఇన్స్పెక్టర్ మస్తాన్ వలీలను సస్పెండ్ చేస్తూ డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అయితే నయీం కేసులో పెద్దవాళ్లను తప్పించి చిన్న అధికారులను బలి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. గంజాయి బిజినెస్ కు హైదరాబాద్ అడ్డాగా మారిపోతోంది. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు భారీగా రవాణా అవుతోంది. హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో స్మగ్లింగ్ భాగోతం బయటపడింది. గంజాయి ప్రధాన స్మగ్లర్ ఒడిశాకు చెందిన జోగేందర్, కర్ణాటక బీదర్కు చెందిన దేవిదాస్ పవార్ నుంచి 100 కిలోల గంజాయి, 2 బొలెరో వాహనాలు, 9 సెల్ ఫోన్లు, 4000 నగదును సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు నారాయణ ఖేడ్కు చెందిన రాజు కోసం గాలిస్తున్నారు. గంజాయి రవాణా చేసే అక్రమార్కులపై పీడీ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సివిల్, ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. గంజాయి, గుడుంబా స్థావరాలపై వరుస దాడులు చేసి గడిచిన 3 రోజుల్లోనే 25 కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న మిలిటరీ కాలనీలో నిల్వ చేసిన 3 లక్షల విలువైన గంజాయి, నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని 2 అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి సత్రాల వద్ద గంజాయి స్మగ్లర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. 4 కిలోల గంజాయిని వ్యాపారులకు అందజేస్తుండగా ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన ఈశ్వరమ్మ, మునిరత్నమ్మ కొద్ది రోజులుగా తిరుపతి కేంద్రంగా గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు టీటీడీ సత్రాల వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో మరోమారు డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. ప్రసూతి విభాగంలో ఒకే సమయంలో జన్మనిచ్చిన 2 తల్లుల బిడ్డలు తారుమారయ్యారు. దీంతో మగబిడ్డ కోసం 2 తల్లులు పోరాటానికి దిగారు. చివరకు ఈ వివాదం DNA పరీక్షకు దారితీసింది. ఎవరి బిడ్డో తేల్చి వారికి అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు వైద్య సిబ్బంది. న్యూస్. దేశంలో అసహనం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే రాష్ట్రం తమదేనని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు మమతను జైలుకు పంపిస్తామంటున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. హెచ్చరికలు, బెదిరింపులతో తన నోరు మూయించలేరన్నారు. కొన్ని రాష్ట్రాలు బెదిరింపులకు ఊరుకుంటాయేమో కానీ తాము మాత్రం పోరాటం చేస్తామని విపక్షాలను హెచ్చరించారు. వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఎన్ఐఏ కోరింది. ఈ మేరకు సిబిఐ, ఇంటర్పోల్ కు ఎన్ఐఏ లేఖ రాసింది.
మనీ లాండరింగ్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని జకీర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్న జకీర్ నాయక్ యుఏఈ లేదా సౌదీ అరేబియాలో తలదాచుకుంటూ మలేషియా, ఇండోనేషియాల మధ్య తిరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం. కట్టలపాము బెంగళూరుకు చెందిన రౌడీ షీటర్ బాంబ్ నాగా అలియాస్ నాగరాజ్ ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. గత నెలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో నాగా ఇంట్లో 25 కోట్ల విలువైన రద్దయిన నోట్లు దొరికాయి. అప్పుడు పోలీసుల నుంచి తప్పించుకున్న అతన్ని నెల తర్వాత తమిళనాడులో వెల్లూరులో అరెస్ట్ చేశారు. బాంబ్ నాగా దొరకడంతో నోట్ల దందా వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటకు రావచ్చని భావిస్తున్నారు.